మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి. ఇవాళ వరల్డ్ వాటర్ డే ఊళ్ళో అంటే ప్రపంచవ్యాప్తంగా నీటి దినోత్సవం అన్నట్టు. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఆల్రెడీ భూగర్భ జలాలు అడిగంటిపోవట్టే, మీదికెళ్ళి ఒదికి ఎండలాయే, బోర్లేమో గుక్కిచ్చిపోయేవట్టే. మరి నీళ్లు తాగుతానికి ఎట్లా, కడుక్కుంటానికి ఎట్లా, తానం చేస్తానికి ఎట్లా, పంట పొలాలకి ఎట్లా? అందుకనే నీటిని పొదుపుగా వాడుకోవాలి అనవట్టిండు మంత్రి పొన్న ప్రభాకర్ సారు ఇనూరు రూపారి. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ, ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవు మళ్ళా వాజీవే, ఇంట్లో కిచెన్లకు బాత్రూంలకు ఏడుంటాడికి నీళ్లు రావాలి గాని మన ఇంట్లో మాత్రం సుక్క నీళ్లు నిలవనియ్యరు. మొత్తం సిమెంట్ వేసి కప్పుతారు, కానీ నీళ్లు కావాలి. మన ఇంట్లో మాత్రం నీటి సుక్క ఇంకొద్దు. ఇంకా కొంతమంది ఉత్తమ మనసులు ఉంటారు, నీళ్లను ఊకుకనే వారబోతుంటారు. అందుకనే మనం నీళ్లను కాపాడుకోవాలి. మనం ఇప్పుడు గిట్ల చేస్తే వచ్చే తరాలకు నీళ్లు దొరుకుతాయా? అందుకనే నీళ్లను పొదుపుగా వాడుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేద్దామనేది సారు మాట.